అందరికీ నమస్తేనండి. ఈరోజు అద్భుతమైన అధిక జ్యేష్ఠ మాసం, గురువారంతో కూడిన ఏకాదశి. గురువారంతో కూడిన ఏకాదశి అంటే పరమశివుడు కొన్ని అంశాలు భగవంతుడు కూడా తీర్చలేనిది ఒక గురువుకి ఇచ్చాడు. భగవంతుడు కూడా దాటించలేని కర్మలను కష్టాలను ఒక గురువు ఒక్కడే దాటించగలడు. ఆ పవర్ ఆఫ్ పట్ట గురువులకి ఇచ్చేసాడు. సో ఈ గురువులు ఏం చేయాలంటే, ఆధ్యాత్మికవేత్తలు అయితేనేమి, గురువులు అయితేనేమి, వాళ్ళు భుజాల దగ్గర వేసుకొని మనకి పరమశివుడు మనకి పవర్ ఆఫ్ పట్ట ఇచ్చేసాడు కదా, పరమశివుడు కూడా తీర్చలేని కష్టాలు దాటించలేని కర్మలు మనం దాటించే ఒక మనకి పవర్ ఆఫ్ పట్ట పవర్స్ ఇచ్చాడు కదా అని చెప్పి విర్రవేయకూడదు. నేను ఆధ్యాత్మికవేత్తలకు అందరూ కూడా చెప్పింది ఒక సజెషన్, విన్నపం. మీరు విన్నపమని అనుకోండి, నా నుంచి ఒక సందేశం అని అనుకోండి. భగవంతుని నుంచి వచ్చే సందేశం నేను మీకు చెప్తాను. ఎప్పుడైనా కానీ అధ్యాత్మికత పొరపాటును కూడా శపించకూడదు. మీ యొక్క నాలుక పైన సరస్వతీదేవి, అశ్విని దేవతలు ఉంటారు. మీరు సాధన చేసి పూర్వజంలో తెచ్చుకున్న ఒక అబుండెన్స్, ఆ ఒక శక్తి మీలో ఉంటుంది. మీరు శక్తిపాతం చేయబడిన వారు. సో మీరు ఒక్క మాట మీ నోటి నుంచి శాపం జాలువారంటే ఆ శాపం నెరవేర్చేదానికి, ఆ శాపగ్రస్తుని కన్నా శాపం ఇచ్చేవానికి ఎఫెక్ట్ ఎక్కువ. ఎందుకంటే ఏదైనా కానీ ఎనర్జీ క్రియేషన్లోనే ఫామ్ అవుతుంది. ఒక మాట మీరు నోటి నుంచి జాలిన ఆశీర్వాదం అయితే కానీ, శాపం అయితే కానీ, శాపానికి మాత్రము 10 ఏళ్ళు సాధన, మీరు తపో సాధన మీరు చేసిందంతా కూడా ఆ ఎనర్జీ ఫార్మేషన్లో అది నెగిటివ్కి ఉపయోగపడుతుంది. కానీ పాజిటివ్ కంటే ఉపయోగపడుతుంది. మీరు బ్లెస్సింగ్ చేసినంటే మీకు అంతకంత అవుతుంది. ఈ ఎనర్జీ ఈక్విటేషన్ ఏమంటే, బాల్ ఎంత స్పీడ్గా కొడతామో అంతే స్పీడ్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనం శపించినామంటే అంతే స్పీడ్గా మనకి రిఫ్లెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ శాపం నెరవేరాలంటే ఆ ఎనర్జీ క్రియేషను మీరు ఎన్నో ఏళ్ళుగా తప్పించి ఆ తపస్సునంతా కూడా వినియోగపడుతుంది అనమాట. ఆ వినియోగపడి మీరు 10 ఏళ్ళ సాధన అవుట్. సో అదేవిధంగా మీకు బ్లెస్సింగ్ ఇచ్చారంటే మీకు ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తారో అంతకంత రెట్టింపు. ఈరోజు డీజిల్ ట్యాంక్ ఓపెన్ అయింది చూడండి. ఈరోజు మీరు చేసే సాధన అధిక జ్యేష్ఠం. ఏ పని చేసినా ఇన్ఫినిట్ టైమ్స్, అంటే ఎన్నో రెట్ల అయిపోతుంది. నేను చెప్పడం ఏంటంటే, ఇంకా మనకి 3 రోజులే గడువు ఉంది. ఆ కాలాన్ని మనం పట్టుకోవాలి. కాలభారం నుంచి వచ్చే కాలాన్ని, తిథి నక్షత్రాలని మనం గట్టిగా పట్టుకోవాలి. ఈ 3 రోజుల్లో మనము ఎంత సాధన చేస్తే అంత ఇన్ఫినిట్ అధిక జ్యేష్ఠం అన్నమాట. అంత ఇన్ఫినిట్ టైమ్స్, అంటే అధికము. సో ఏం చేస్తారంటే, మీరు పెళ్లి కాని వారికి కళ్యాణోత్సవం చేయండి. విఘ్నేశ్వరుని బట్టి, అంటే అక్కడి నుంచి మీకు ఎవరెవరు ఆదిష్టాన దేవత అయి మీకు ఉంటారో, అంటే మీకు మీకు ఇష్టమైన దేవత ఉంటారో, విఘ్నేశ్వరుడు ఇష్టం ఉండేవాళ్ళు విఘ్నేశ్వరుని కళ్యాణోత్సవం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఉండేవాళ్ళు వల్లి దేవయాన స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం చేయండి. ఈశ్వరుని కళ్యాణం చేయండి. మరియు నేను చెప్పాను కదా, నారాయణవనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అత్తగారి ఇల్లు, అక్కడ వెళ్ళి కళ్యాణోత్సవం చేశారంటే ఆ ఎనర్జీస్ అంతంత ఇన్ఫినిట్ టైమ్స్ అయ్యి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు సంతాన సౌభాగ్యం, సంతాన కోసము మీరు బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్లు చెన్నపట్నం అని ఉంది. ఆ చెన్నపట్నంలో వేణుగోపాల స్వామి అని చెప్పి సైలెంట్ గా కూర్చుంటాడు. ఆయన దగ్గర వచ్చే వాళ్ళకి, భక్తులకి ఆయన అలాగే వాళ్ళ గర్భంలో సంతానం అలాగే ఆయన ఇస్తాడన్నమాట. భాగ్యం ఇస్తాడు, సంతాన భాగ్యం ఇస్తాడు. ఆయన దగ్గర వచ్చే కొలువు ఇదే. నేను నా దగ్గర వచ్చే భక్తులకు, శిష్యులకు, ఫాలోవర్స్ ఎంతో మందికి ఆడ పంపించి సంతాన ఒక భాగ్యము కలిపి భగవంతుడు ఇచ్చున్నాడు. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్లు చెన్నపట్నము, సంతాన వేణుగోపాల స్వామి. అక్కడ కేజీంపావు చాక్లెట్లు తీసుకొని, మీరు కేజీంపావు తక్కకుండా చాక్లెట్లు తీసుకొని భగవంతుడు సమర్పించి అక్కడ గుళ్ళకు వచ్చే పిల్లలకి ఇవ్వండి. ఖచ్చితంగా మీరు మీ గర్భసంచిలో సంతాన వేణుగోపాల స్వామి అలాగే సంతానాన్ని భాగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో సౌభాగ్యం, పుణ్యస్త్రీలకు మీరు సౌభాగ్యం ఇచ్చిన ఎడల, అంటే తాంబూలం, బ్లౌజ్ పీసు, రవిక అవన్నీ పెట్టి పుణ్యస్త్రీలకు ఇస్తారు కదా, అవి ఇచ్చినా మీకు స్త్రీకి సౌభాగ్యము అంతంతే పెరుగుతుంది. ఇంత మూలంగా అందరికీ నేను తెలియజేస్తూ, ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంని మీరు ఎంత వాడితే మీకు అంత మీకు
ఆ ఫలాలు పుణ్య ఫలాలు వస్తుందని ఇంత మూలంగా తెలియజేస్తూ అందరికీ ఆ ఒక గురుమండల ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.